ఈరోజు ఈ రాష్ట్రంలో సంవత్సరం కాలంలో కేవలం రెడ్ బుక్ పరిపాలన, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఎవరైతే క్వశ్చన్ చేసినా లేకపోతే ఎవరైతే పలానా హామీలు ఇచ్చారు కదా మీరు ఆ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పని ఎవరన్నా అడిగినా వాళ్ళ మీద తప్పుడు కేసులతో ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు అందరు గారు నేర్చుకోవాలి. కరోనా సంక్షోభంలో గల 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని గల నిలబెట్టిన దమ్మున్న నాయకుడు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మేము చెప్తాం గారు, ప్రజానికమే చెప్పుతున్నారు ఈరోజు ప్రజానికమే. ఎందుకంటే చాలామంది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మందుబాబులు ఎఫెక్ట్ అయింది, మందుబాబులు అందరూ గారు ఇంట్లో వాళ్ళతో చెప్పి మరి కూటమి ప్రభుత్వానికి ఓటేపించారు అని చెప్పని చాలామంది ఆ రోజు చాలా రకాలుగా మాట్లాడారు. ఈరోజు ఇంట్లో ఉన్న లేడీస్ ఆ మందుబాబులతో నీ ముందు కోసం మా ప్రాణంకి వచ్చింది, మాకు వచ్చే 18,000 పోయింది, పిల్లలకు వచ్చే 15,000 పోయింది, మాకు చేయూత రూపంలో లేకపోతే ఏదైతే జగనన్న డ్వాక్రా సంఘాల ద్వారానో అనేకంగా మాకు ప్రతి సంవత్సరం గల 50,000 లక్ష రూపాయలు మాకు డబ్బులు వస్తే ఈరోజు మీ మందు వల్ల వీటి వల్ల మేము నష్టపోయామని చెప్పని ఈరోజు మహిళలే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుగా నిలుస్తున్నారు.